వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వేలేత ప్రాయంలోనే 2 ప్రపంచ రికార్డులు. తూర్పు గోదావరి జిల్లా బుడతడి ఘనత. కడప జిల్లా రాయచోటిలో లాక్డౌన్. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే కార్యకలాపాలు. నర్సారావుపేట ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ. వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ పనులు తనిఖీ చేసిన రాష్ట్ర ఇంధన శాఖ అధికారి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వ్యక్తిగత దూరం పాటించాలని చిత్తూరు మేయర్ ఆమోద కోరారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమంలో పాస్టర్ షెడ్రక్, జోబ్, రమేష్, ప్రసాద్, ప్రకాష్, మహిమదాస్ పాల్గొన్నారు. ప్రజలకు ఈరోజు ప్రభుత్వ ఆదేశం వరకు మేము ప్రభుత్వం చెప్పినట్టు ప్రజలు కూడా విని శానిటైజర్, మాస్క్ ధరించుకోవాలని కోరుతున్నాను. నిన్నటి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇబ్బందికరమైన ఘోరమైన సవాళ్ళు చనిపోతున్నారు. బెడ్ లేకుండా నిన్నైతే అంబులెన్స్లోనే ఒకరు ఉన్నారు. కల్లారి నుంచి సాంపుల వరకు ఉన్నారు. బెడ్ లేకుండా ఇబ్బంది పడిపోయినారు. ఈ వైరస్ గురించి మనం జాగ్రత్త పడి ఇంట్లో 1 నెల దాకా మన ప్రాణము ఇప్పుడు మన చేతిలో కూడా లేకుండా ఉంది. మనము భయం భక్తితో నడుచుకొని ప్రభుత్వం ఎట్లా చెప్తుందో అట్లా విని మనము ఎట్లా ఉండాలో కల్లారి 6 గంటల నుంచి 1 గంట సేపు మనకు షాపింగ్ అంతా వదిలి ఉంటారు. 1 గంట సేపు ఉంటున్నాము. మనం వచ్చి ఉండే జాగ్రత్తలో ఉండి ప్రజలు చెప్పినట్లు మనం విని మన ప్రాణం కాపాడుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఫెడరేషన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తరఫున ఈరోజు ప్రజలు లేని వాళ్ళకు ఉన్న వాళ్ళందరికీ ఒక అవగాహన తెలుపుటకై మేము కూడినాము. మన కార్పొరేట్ మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ మాస్క్ ఇవ్వడం జరుగుతున్నది. చాలా సంతోషకరంగా ఉన్నాము. మాస్క్ తప్పనిసరిగా మీరు వేసుకొని పోయేటప్పుడు వచ్చేటప్పుడు కూడా భయభక్తితో పోవాలని కోరుకుంటున్నాము. మాస్క్ ఇవన్నీ లేకుండా ఎక్కడ మీరు విజయగుంటూరు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా చక్కగా పనిచేస్తున్నారు. పెనాల్టీ ఇస్తాం అనేది మాస్క్ లేకుండా కట్టేదానికంటే మన చిత్తూరు డిస్టిక్లో చాలామంది మాస్క్ వేస్తే మనకు పేరు వస్తుంది. డబ్బులు ముఖ్యం కాదు, ఆరోగ్యం మనకు ముఖ్యము. కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని అవగాహించి మీరు నడపాలని మేము కోరుకుంటున్నాము. జై హింద్. ఈరోజు మన చిత్తూరు మేయర్ తరఫున 3000 మాస్క్ ఉచితంగా ఇవ్వబడుతుంది. అందుతో పాటు పోలీసు వారు కూడా ఈ మాస్క్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇది వచ్చి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ద్వారా మేము ఈ సేవను చేయాలని నేను అందుతో నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి మరి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, తప్పకుండా మాస్క్ ఇచ్చేయాలి. ప్రతి క్రైస్తవ సంఘానికి కూడా చెప్పే మాట్లాడుతున్న విశ్వాసులకి ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియపరిచి చిత్తూరులో ఎక్కువగా ఈ యొక్క కరోనా వైరస్ లేలేత ప్రాయంలోనే రికార్డులు సృష్టించాడు చిరంజీవి కార్తిక్. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వెరగతోడు గ్రామానికి చెందిన పెనుమర్తి వెంకటరాజు, సరోజిని దేవి దంపతుల ఏకైక కుమారుడు చిరంజీవి కార్తిక్ 3 ఏళ్ల వయసులోనే 2 ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.
వెలగతోడు గ్రామ ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపచేశాడు. రామాయణంపై ఏ ప్రశ్న వేసినా టక్కున సమాధానం చెబుతాడు. ఈ నేపథ్యంలో మండపేట బురుగుంట చెరువు రామాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ బుడ్డోడు మాట్లాడాడు. మీడియా సమక్షంలో కార్తీక్ తల్లి గజిబిజి పద్ధతిలో పలు ప్రశ్నలు అడగగా అన్నింటికీ కార్తీక్ చక్కగా సమాధానాలు ఇచ్చాడు. రాముడు భార్య జనక మహారాజ్ కూతురు గట్టిగా చెప్పు. రాముడు తండ్రి పేరు, రాముడు తల్లి పేరు, రాముడు దేవంశం, లక్ష్మణుడు భార్య పేరు, రామాయణం ఎన్ని కాండాలు, రాముడికి 3 తమ్ముళ్ళు కదా, వాళ్ళ పేర్లు చెప్పు. సీతా స్వయంవరంలో రాముడు విరిచిన బాణం పేరు, అత్రి మహర్షి భార్య పేరు, అయోధ్య ఏ దేశం యొక్క రాజధాని, అయోధ్య ఏ దేశం యొక్క రాజధాని. సీతను రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతుంటే రావణాసుడితో ఫైటింగ్ చేసింది ఎవరు? రామాయణాన్ని రచించింది రామాయణాన్ని వాల్మీకి మహర్షి చెప్పిన ముని. రామాయణాన్ని మొదటిసారిగా గానం చేసింది అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది? దశరథ మహారాజ్ 3 భార్యలు కదా, వాళ్ళ పేర్లు చెప్పు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కడప జిల్లా రాయచోటిలో లాక్డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతించారు. అప్పటి నుంచి లాక్డౌన్ అమల్లో ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రాకూడదు. మీ అందరి సహాయ సహకారాలు, ప్రజల యొక్క సహాయ సహకారాలు, ప్రజలకు చెప్పాలి. ఒకసారి మేము నైట్ పూర్తిగా 10 నుంచి అబ్బాయి ఇంట్లో నుంచి తీసుకొచ్చిన అలాంటివి కూడా కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గ్యాస్ అయితే తగ్గించుకుంటూ రావాలి. ఎస్పెషల్లీ మనకు కానీ ఏవైతే మిల్క్ ఉంది, తొందరగా కావాల్సింది దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎటువంటి పరిస్థితిలో మార్నింగ్ 6 to 5 వచ్చేస్తాం. 5 మూమెంట్ వచ్చేస్తుంది. కూరగాయలు పాలని ఇవన్నీ కూడా జరుగుతాం. అయితే మనం 6 అనుకుంటే కదా కనీసం 6 కన్నా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే 6 గంటల నుంచి తెల్లవారు 6 గంటల నుంచి 12, 1 గంటల వరకు మనం కానీ రిలాక్సేషన్ అనుకుంటే ప్రస్తుతానికి మిగిలినంతా కూడా అఫ్షల్ గా ఉంది. ఇప్పుడు అఫ్షల్ గా వచ్చేస్తుంది. ఈవినింగ్ 6 to మరుసటి రోజు మార్నింగ్ 6 వరకు అఫ్షల్ లాగా ఉంది. అది పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మార్చేది ఏంటంటే అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన పిల్లలు మనము భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం 1 గంటల నుంచి కూడా సాయంకాలం 6 గంటల వరకు మనం అనఫిషియల్ గా అనధికారికంగా మనం కానీ కొద్దిగా కంట్రోల్ చేసుకోగలిగితే కదా ఈ స్ప్రెడ్ నుంచి కొద్దిగా మనం మాక్సిమం మనకంటే మాక్సిమం చెప్పడం ఏంటంటే ఈ మే ఇద్దరు చనిపోతున్నారు. గంటకు 120 మంది మన దేశంలో చనిపోతున్నారు. ఇది మీరు చూసిన లాస్ట్ టైం ఇలానే డెత్ రేట్ చాలా తక్కువ, రికవరీ రేట్ చాలా ఎక్కువ. రికవరీ రేట్ కూడా ఇప్పుడు పడిపోతారు. కాబట్టి ఓల్డ్ ఏజ్ పీపుల్కి వస్తుంది, యంగ్స్టర్స్ కాదు, పిల్లలు కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. మన డెత్ రేట్ చూస్తే కదా మనము 25 to 45% ఉన్న ఏజ్ వాళ్ళకే డెత్ రేట్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరి గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, ఎంపీ కృష్ణదేవరాయలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఎవరూ ఐదైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. సిబ్బంది సంఖ్యను పెంచుతామన్నారు. సమస్యలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, అట్లానే స్టాఫ్ ఇబ్బందులు, అట్లానే డాక్టర్స్ ఎంతమంది వస్తున్నారు, రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని మొత్తం కూడా రేపు ఖర్చు పెట్టడం జరిగింది. హాస్పిటల్లో ఈరోజు 180 మంది పేషెంట్లు ఎన్నికై ఉన్నారు. వీళ్ళలో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఆక్సిజన్ పాయింట్ అరేంజ్ చేసి అందరూ కూడా ఆక్సిజన్ ఉండగలుగుతారు. ఆక్సిజన్ లేని వాళ్ళంటూ ఎవరు లేరు. ఆక్సిజన్ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ 185 మందిలో కనీసం 40-45 మంది ఈరోజు పరిస్థితి విషమంగా ఉండి సీరియస్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఐసీయూలో పెట్టి వాళ్ళందరికీ కూడా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, అట్లానే వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ మానిటర్లు స్పెషల్గా ఐసీయూలో ఉంచి
అక్కడ స్టాఫ్ డాక్టర్ చేసిన విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలానే స్టాఫ్కి సంబంధించి ఇంకా కొత్త వాళ్ళని ఈరోజు రిక్రూట్ చేసుకుంటాం, కొత్త అవసరమైన అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. దాని మీద తొందరగా స్టాఫ్ని అవసరమైన వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకునే విధంగా చూస్తున్నాం. అట్లానే ఈ 2-3 రోజుల్లో ఇక్కడ భోజన వసతి కూడా అందరి పేషెంట్లకి అందరికీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి అట్లానే డైలీ ప్రతి ఫ్లోర్లో కూడా ఆక్సిజన్ సాచురేషన్ అంటుంది, వితౌట్ ఆక్సిజన్ కూడా వస్తుంది. అది కూడా నేను ప్రతి ఫ్లోర్లో కూడా డాక్టర్ని స్టాఫ్ అందరం బాగా చేసుకున్నాం. ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొన్ని స్ట్రీట్ లైన్ చేయాలని డాక్టర్స్ అందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారం వైద్యం చేయాలి. ఐసీయూలో ఎలాంటి వైద్యం అన్నారు ఇవన్నీ కూడా నిర్దేశించి అడ్మినిస్ట్రేషన్ కూడా అవసరమైతే మాట్లాడి అధికారులతో మాట్లాడి ఇంకా అవసరమైతే వాటిని కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నాం. ఆక్సిజన్కి ఆల్రెడీ వెంటనే పూర్తిగా ఫీల్ చేశారు నోడల్ ఆఫీసర్స్, అట్లానే సబ్ కలెక్టర్ గారు, జేసీ గారు, అట్లానే ఏపీఎస్ఎంటీసీ వాళ్ళు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ హాస్పిటల్ నిరంతరం సప్లై చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మానవ బలిజ కులస్తులకు ప్రభుత్వం 2 ఎకరాల 46 సెంట్ల భూమిని కేటాయించినట్లు భూమి కేటాయించడం కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ చెప్పారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ స్థలంలో త్వరలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నంద, రవి, బలిజ కులస్తులు పాల్గొన్నారు. కొంతవరకు కొంచెం పట్టుదలలో మెయిన్గా చిన్నపల్లి రవీంద్ర వాళ్ళ నాన్నగారు, నన్నమ్మ గారు వీళ్ళ సహాయంతో వీళ్ళ సహకారాలతో మెయిన్గా టౌన్లో ముందు రెడ్డప్పన్న గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ. వారు ఈ ఊర్లో ఉండే బలిజ కులస్తులైనా సరే నియోజకవర్గ వారుగా ఉండే బలిజ కులస్తులను కూడా ఒక తాటిపైకి తీసుకురావాలని చెప్పి చాలా తాపత్రయపడ్డారు. ఆ తాపత్రయపడ్డ దిశగానే ఇవాళ ఇంత మంచిగా సక్సెస్ అయ్యి అన్ని మండలాల నుంచి కూడా అందరూ రావడం జరుగుతోంది. ఇది వాస్తవానికి చెప్పాలని తగ్గితే ఈ కార్యక్రమము పార్టీలకు ఖచ్చితంగా జరగబోతోంది అనమాట. అంటే నియోజకవర్గంలో ఉండే ప్రతి బలిజ కులస్తుడు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతోంది. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒకవేళ అవకాశం అనుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమానికి వస్తారని చెప్పి వారు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో వారు అడుగుపెట్టి ఒక పెద్ద కార్యక్రమము, అది కూడా ఒక బలిజ కులస్తులకు సంబంధించిన కార్యక్రమానికి వారు కనుక వస్తే అన్ని విధాల ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి కూడా చాలా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ పర్టికులర్ స్థలం ఏదైతే ఉందో వీటికి సంబంధించి అందరూ కూడా నిధులు సేకరిస్తున్నాము. ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా అక్కడ ఒక వసతి సముదాయం, కమ్యూనిటీ హాల్, ఇది కాకుండా ఒక హాస్టల్ కూడా అక్కడ నిర్మించడం జరుగుతుంది. మంచి పార్క్ కూడా అక్కడ తీసుకురావడం జరుగుతుంది. ప్రాపర్ ఫెన్సింగ్ వేసి అక్కడ నీటి వసతి, పార్క్స్ అన్నీ కూడా కేటాయించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఒక చక్కటి కమ్యూనిటీ హాల్కి త్వరలో అక్కడ రాబోతుంది. దీనికి సంబంధించిన చర్యలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా దీనికి రావాల్సిన నిధులు అతి త్వరలో రాబట్టుకుని ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో, ఆయన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. త్వరలో ఈ కార్యక్రమానికి ఇది కూడా పిలుపునిస్తాం. సహోదరు విలేకరుల సోదరులు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు హత్య కేసులో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని హైదర్ ఖాన్ వీధిలో జరిగింది. మానసిక స్థితి సరిగ్గా లేని కరీముల్లా అనే వ్యక్తి తన తల్లి, చెల్లి, తమ్ముళ్లను హత్య చేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ విషయాన్ని డీఎస్పీ ప్రసాదరావు మీడియాకు వెల్లడించారు. పట్టణంలో ఒకటే ఠాణా పరిధిలో నిన్నటి దినం అనగా 26/4/2021 హైదర్ ఖాన్ స్ట్రీట్లో సుమారు 7:30 నుంచి 8 గంటల లోపు మధ్యలో ట్రిపుల్ మర్డర్ జరగడం జరిగింది. అది కూడా ఒకే ఇంట్లో 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. దానికి కారణము డిసీజ్డ్ యొక్క బ్రదర్, అంటే అక్యూజ్డ్ వచ్చేసి కరీముల్లా, డిసీజ్డ్ వచ్చేసరికి అతని తమ్ముడు, అతని యొక్క చెల్లి, అలాగే వాళ్ళ మదరు. డిసీజ్డ్ అక్యూజ్డ్ ఆల్రెడీ మ్యారీడ్. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో అక్యూజ్డ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. వీటన్నిటికీ కారణం వచ్చేసి వాడి యొక్క కుటుంబ సమస్యలు మాత్రమే. దీంట్లో ఎటువంటి వారి పాత్ర కూడా ఎవరికీ లేదు. వాటి కుటుంబ కలహాలని తన మదిలో పెట్టుకొని వాళ్ళని మార్నింగ్ సమయంలో 7:30 సమయంలో వాళ్ళు పడుకుండగా వాళ్ళపై అటాక్ చేయడం జరిగింది.
తద్వారా వాళ్ళు చనిపోయినారు. ఈరోజు వారిని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు పట్టణంలో ఒకటే ఠాణా పరిధిలో నిన్నటి దినం అనగా 26/4/2021 హైదరాబాద్ స్ట్రీట్లో సుమారు 7:30 నుంచి 8 గంటల లోపు మధ్యలో ట్రిపుల్ మర్డర్ జరగడం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కడప జిల్లా రాయచోటిలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటోందన్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఎంతో కష్టపడుతున్నారని, వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విన్నవించారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందన్నారు. సంబంధించినటువంటి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎండిఓలతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. ఎక్కడికక్కడ హాస్పిటల్స్ని ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్కి తీసుకోవాలి, ఎక్కడిక్కడ డాక్టర్స్ను ఫిలప్ చేసే విషయంలో కానీ, హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ క్రియేట్ చేసే విషయంలో కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తుంది. కానీ కొన్ని ప్రోటోకాల్స్ మనము కొంచెం తెలియక కొన్ని చోట్ల కొన్ని ఓవర్ ఎంతజాయిజంతో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేయడం కోసం అన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. చాలామంది మనకున్నటువంటి ఏకైక హాస్పిటల్ పెద్దది రిమ్స్ కాబట్టి అక్కడికి వెళ్తే మనం ప్రాణాపాయ నుంచి బయటపడవచ్చు కాబట్టి అని చెప్పి అందరూ కూడా రిమ్స్కి వెళ్ళడంతో అక్కడ వేలాది మంది పేషెంట్స్తో నిండిపోతుంది. వాళ్ళు అకామిడేట్ చేయలేకపోతున్నారు. అందుకనే ప్రతి ఏరియాస్లో ఒక హాస్పిటల్స్, కోవిడ్ కేర్ సెంటర్ హాస్పిటల్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ట్రూనాట్ ల్యాబ్ అనేటువంటిది రేపు నుంచి రాయచూరులో ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు దాకా ఒక టెస్ట్ చేస్తే ఆ రిజల్ట్ రావడం అలాంటి కూడా కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గ్యాస్ అయితే తగ్గించుకుంటూ రావాలి. ఎస్పెషల్లీ మనకు కానీ ఏవైతే మిల్క్ ఉంది, దీన్ని దృష్టిలో పెట్టుకుంటాం. మనం ఎటువంటి పరిస్థితిలో మార్నింగ్ 6 to 5 మూమెంట్ వచ్చేస్తుంది. కూరగాయలు పాలని ఇవన్నీ కూడా జరుగుతాం. అయితే మనం 6 అనుకుంటే కదా కనీసం 6 కన్నా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే 6 గంటల నుంచి తెల్లవారు 6 గంటల నుంచి 12, 1 గంటల వరకు మనం కానీ రిలాక్సేషన్ అనుకుంటే ప్రస్తుతానికి మిగిలినంతా కూడా అఫ్షల్గా ఉంది. ఇప్పుడు అఫ్షల్గా వచ్చేస్తుంది. ఈవినింగ్ 6 to సపోజ్ మార్నింగ్ 6 వరకు అఫ్షల్ లాగా ఉంది. అది పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మార్చేది ఏంటంటే అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన పిల్లలు మనము భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్న కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం బాకారావుపేట బెటాలియన్ పాత బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనం కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు రోడ్డు పక్కన ఉన్న వంకలో పడిపోయింది. కారులో ప్రయాణించిన వారికి తేలికపాటి గాయాలయ్యాయి. కల్వర్ట్ ఇక్కడ ఏంటంటే రక్షణ కూడా కల్వర్ట్ మీద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయండి. పక్కనే బీట్ షాప్ ఉంది. కొంచెం ర్యాష్గా రావడము, రాత్రిపూట వీళ్ళకి ఇక్కడ క్రాస్ సిగ్నల్స్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి ఏదైనా మీరు చర్యలు తీసుకొని కొంచెం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా కాపాడండి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కడప జిల్లా సిద్ధవటంలో పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటలకల్లా దుకాణాలను మూసివేయాలని ఎస్ఐ రమేష్ బాబు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలన్నారు. కేసుల పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సిద్ధవటం పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒకే కుటుంబంలో 2, 3 కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంఘటనలు
మన గ్రామం మన మండలంలోనే నమోదై ఉన్నాయి. మీరు దాన్ని అర్థం చేసుకొని మీరందరూ కూడా పోలీస్ వారికి రెవెన్యూ వారికి సహకరించి 5 గంటలకంతా మీరు మీ గృహాలు చేరుకోవాలి. ముఖ్యంగా ఈ చికెన్ షాప్స్, కూరగాయల షాపు, ఈ పానీపూరి అంగడి, ఆ పానీపూరి అంగడి అని చెప్పండి. ఇప్పుడే ఆయన పరిచయం ఉంటే ఎవరైనా మళ్ళీ ఆయన సాయంత్రం పానీపూరి పెట్టి సార్ 1 గంట సార్ 2 గంటలు అంటే కాదు. బాబీ ఉన్నాడా? బాబీ లేడా? సరేనా? 5 గంటలకు షాప్ క్లోజ్ చేయమని చెప్పాలా? సాయంత్రం 5 గంటలకి మీ షాప్స్ ని క్లోజ్ చేసి మీరు ఇళ్లకు చేరుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాము. ఆటో డ్రైవర్. కర్నూలు జిల్లా చాగలమర్రి పోలీస్ స్టేషన్లో సీఐ రాజశేఖర్, ఎస్ఐ మారుతి వ్యాపారులతో పాటు ముస్లింలతో సమావేశమయ్యారు. దుకాణాల వద్దకు వచ్చేవారు మాస్క్ ధరిస్తేనే సరుకులు ఇవ్వాలన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే బోర్డును ప్రతి దుకాణంలో తప్పనిసరిగా ఉంచాలన్నారు. ఇక రంజాన్ నేపథ్యంలో నమాజ్ అనంతరం ముస్లింలంతా ఇంటికి వెళ్లిపోవాలని, గుమికూడదని సూచించారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ఆలగడ్డ రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి చాగలమర్రి మరియు ఆలగడ్డ రూరల్ మండల ప్రజలకు అందరికీ కూడా మా యొక్క ముఖ్య విజ్ఞప్తి. ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ సెకండ్ వేవ్ విస్తృతంగా ఉండడం వల్ల గవర్నమెంట్ ఇచ్చినటువంటి సూచనల మేరకు నైట్ కర్ఫ్యూ ఏదైతే ఉందో రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు ఇది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ తప్ప మిగిలినవన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క మాస్క్ పెట్టుకున్నటువంటి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకు ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎమర్జెన్సీ సర్వీస్ అంటే ఈ మిల్క్ కానీ, మెడిసిన్ స్టోర్స్ కానీ, అట్లాగే క్లినిక్స్ కానీ, ఇట్లాంటి డాక్టర్ ఎమర్జెన్సీ ఉన్నవి మాత్రమే ఇలాంటివి మాత్రం ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సినిమా హాల్స్ కానీ, ఈ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ కానీ ఇట్లాంటివన్నింటిని కూడా మూసివేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క జాతరలు కానీ, జనాలు గుమికూడినటువంటి సందర్భాలు ఏవైతే అకేషన్స్ ఉన్నాయో ఇట్లాంటివన్నిటిని కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కరోనా ఎక్కువ అవుతున్నందువల్ల దానివల్ల వచ్చేటువంటి పరిస్థితుల్ని దేశం ఎదుర్కొంటూ ఉంది కాబట్టి వాటిని క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి తగు జాగ్రత్తలు, కరోనా జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క మినీ లాక్డౌన్కి సపోర్ట్ చేస్తారని, ఈ కరోనా బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకుంటారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ముస్లిం రంజాన్ మాసంలో ముస్లిమ్స్కి అందరికీ పెద్దలందరినీ పిలిచి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ పనులను రాష్ట్ర ఇంధన శాఖ అధికారి సాయి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండియన్, కమిషనర్ బాలాజీ, డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లిలో సీఐ లింగప్ప, ఏఎస్ఐ భక్తవత్సలం దుకాణదారులతో సమావేశమయ్యారు. మాస్క్ ధరించి వచ్చిన వారికే సరుకులు ఇవ్వాలని సూచించారు. దుకాణదారులు భౌతిక దూరం పాటిస్తూ లావాదేవీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, షాపుల యజమానులు పాల్గొన్నారు. ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఇంత ముందు రాగా ఈసారి లేదు. మనిషి నిన్నటి వరకు మనకు 9 కేసులే పాజిటివ్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ 25 మందికి టెస్ట్ చేస్తే 11 మంది పాజిటివ్ వచ్చినారు. ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఇంత ముందు రాగా ఈసారి లేదు. మనిషి నిన్నటి వరకు మనకు 9 కేసులే పాజిటివ్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ 25 మందికి టెస్ట్ చేస్తే 11 మంది పాజిటివ్ వచ్చినారు. ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఇంత ముందు రాగా ఈసారి లేదు. మనిషి నిన్నటి వరకు మనకు 9 కేసులే పాజిటివ్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ 25 మందికి టెస్ట్ చేస్తే 11 మంది పాజిటివ్ వచ్చినారు. ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఇంత ముందు రాగా ఈసారి లేదు. మనిషి నిన్నటి వరకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితోనే బాపట్ల అభివృద్ధి సాధ్యమని పలువురు పేర్కొన్నారు. బాపట్లలో నిర్వహించిన సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చెల్లారామయ్య మాట్లాడారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలన్నారు. సర్కిల్ సెంటర్గా చేయాలని ఆ రోజు ఆమోదం జరిగిన పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ మన కోన రఘుపతి గారు బాపట్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే కోణంలో కొత్త బస్ స్టాండ్ సెంటర్ను కూడా అభివృద్ధి చేయాలని, ఈ సెంటర్ కూడా బాపట్ల టౌన్ మొత్తం మీద కూడా పెద్ద సెంటర్గా ఒక సర్కిల్గా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు కొత్త బస్ స్టాండ్ సెంటర్ మొత్తం కూడా డెవలప్ విషయంలో ముందుకు వెళ్తున్నందుకు కోన రఘుపతి గారు ఈ కోన అందరూ కూడా సహకరిస్తున్నాం. అదే భాగంలో ఈ కొత్త బస్ స్టాండ్ని సర్కిల్ సెంటర్గా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో బాపట్లలో అభివృద్ధి భాగంలో కొత్త బస్ స్టాండ్ సెంటర్ కూడా బాగుంటుందని చెప్పి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లేలేత ప్రాయంలోనే 2 ప్రపంచ రికార్డులు. తూర్పుగోదావరి జిల్లా బుడతడి ఘనత. కడప జిల్లా రాయచోటిలో లాక్డౌన్. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే కార్యకలాపాలు. నర్సారావుపేట ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ. వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ పనులు తనిఖీ చేసిన రాష్ట్ర ఇంధన శాఖ అధికారి. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజ హితం.